మీరేమో అలా చెప్పలేదు కదా అక్కడ, అలా చెప్పిందా ఆమె? వీడియో మరి ఏం చెప్పిందిరా? ప్లే చేయండి, ఆ వీడియో ప్లే చేయండి. ఎందుకు ఎండలో పెట్టింది పాస్టర్ అమ్మ కూతురు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని అనే విషయం కృష్ణ త్రివేణి ఏం చెప్పింది ఒకసారి ప్లే చేస్తాం చూడండి. వెళ్తే మీరు లాస్ట్ వీక్ సండే స్కూల్కి రాలేదు కాబట్టి ఇద్దరు వెళ్ళి బయట నుంచోండి అని ఎండ్లో నుంచోబెట్టింది. దానికి ముందే చర్చ్ మొత్తం నాతో తుడిపించారు. ఆ క్లాత్ అక్కడే పెడితే అది తెచ్చేసి దాని మీద చెల్లి కాళ్ళు కాలుతున్నాయని నిలబెట్టి నేనంతే ఎండలో నుంచున్నా. కసిగా నాకు కోపం వచ్చింది. అరే చచ్చిపోయింది పక్కింటి అయినా ఎదిరింటి అయినా, మా ఫాదర్ చచ్చిపోయి రాకపోతే జాలి పడకపోగా ఇంత క్రూరంగా ఉంటారా? ఏసై కన్నా మీకు డాడీ ఎక్కువ, మీరు సండే స్కూల్కి వచ్చి వెళ్ళిన తర్వాత మీ డాడీని చూసుకోవాల్సింది అని చెప్పి అనింది. దాని గురించి నిన్నటి రోజు నేను చెప్పాను, నిన్నటి రోజు పూర్తిగా నేను వీడియో చూడలేదని చెప్పా. మరి ఎందుకురా ఏం పీకుదామంటారా నువ్వు? వీడియో చూడకుండా కామెంటరీ చేసేస్తావు, వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడేస్తావు. నా కొడక మొదటి 20 నిమిషాల మీదే మాట్లాడుతున్నాను కూడా చెప్పాను, నేను అందులో స్టేట్మెంట్ ఇచ్చా. ఇటు చూడండి, ఇది ఎంత లుచ్చా లఫంగి నా కొడుకంటే, ఎంత పోరంబోకు నా కొడుకంటే. వీడు మొదటి 20 నిమిషాల గురించి మాట్లాడతాడంటే వీడు. ఇప్పుడు సినిమాలో బిగినింగ్లో హీరో ఎవరినో చంపేశాడండి. మొదటి 20 నిమిషాల్లో హీరో హత్య చేశాడు, వాడు పెద్ద క్రిమినల్ దుర్మార్గుడు అంటే ఆ హత్య చేయటం లేదా ఒక వ్యక్తిని చంపడానికి ఉన్న రీజన్ ఏంటి? అతను పోలీస్ ఆఫీసర్ కావచ్చు, వాడు క్రిమినల్ కావచ్చు. పోకిరిలో సినిమా ట్విస్ట్ చివరిలో రివీల్ చేస్తారు కదా, నువ్వు మొత్తం సినిమా చూసి అప్పుడు హీరో క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు ఫస్ట్ 20 నిమిషాలు చూసేసి నువ్వు జడ్జ్ చేసేస్తావా? అసలు ఇది సిగ్గు కూడా లేకుండా చెప్తున్నావు చూడండి. అసలు ఇప్పుడు ఆ మాట చెప్పడానికి కొంచెం సిగ్గుపడాలి కదా. నేను మొత్తం వీడియో చూడకుండా వచ్చి వాళ్ళ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, నేనైతే చెప్పలేను, అసలు నా వల్ల కాదు ఇది. అట్లీస్ట్ తప్పదు అనుకుంటే నేను మొత్తం వీడియో చూసాను, నాకు గుర్తులేదు కనీసం విధానం చెప్తారు ఎవరన్నా. వీడు ఎంత ఇడిసేసిపోకపోతే, ఎంత నీతిమాలినోడు కాకపోతే, ఇంతకు మించి నాకు భాషలో పదాలు దొరకట్లేదండి వీళ్ళకి. ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి మనల్ని డిసప్పాయింట్ చేస్తారు వీళ్ళు. ఒక ఇద్దరు వ్యక్తులు ఆడవాళ్ళ క్యారెక్టర్ల గురించి అసలు మొత్తం వాళ్ళు ఏం చెప్పారో కూడా వినకుండా, మొత్తం వీడియో చూడకుండా వీళ్ళు లైవ్ పెట్టేసి వచ్చి పక్కన ఈ షడతలు కొట్టే పందిగాడు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ క్యారెక్టర్ల గురించి అది అయ్యి ఉంటుంది, ఇది అయ్యి ఉంటుంది, వీళ్ళు అబద్ధం చెప్పారు అని చెప్తున్నాడు. నా కొడుకు చూడండి, అసలు అసలు వీడు ఏ కార్యమైనా కంప్లీట్ చేస్తాడు, మధ్యలో డ్రాప్ అవుతాడా వీడు? డౌట్ వస్తుంది ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను మొత్తం బైబిల్ చదివి సందర్భం పూర్వాపరాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే నువ్వు ముందు వెనక చూడకుండా ఆ ఒక్క వాక్యం పట్టుకుంటావు అంటారు ఈ నా కొడుకులు. మనం ఉన్న బైబిల్ని చెప్తుంటేనే మొత్తం చదవాలి కదా, మొత్తం చదివే మాట్లాడుతున్నాం, అయినా కూడా ఆ వాక్యం వాడతారు కదా వీళ్ళు. కానీ మొత్తం వీడియో చూడకుండా వీడు మొత్తం కామెంటరీ చేసేస్తున్నాడు వీడు, వాళ్ళు ఏం చెప్పారో తెలియకుండా. ఈ రోజు చూస్తాడంట పూర్తిగా, నిన్న కామెంటరీ చేసేసి ఈరోజు పూర్తిగా. ఓ పని చేయరా, నువ్వు ఈరోజు అశుద్ధం తినేసేయి, అది బయటికి పోవాల్సింది లోపలికి వేసేసుకో, లోపలికి వెళ్ళాల్సింది బయట వేసుకో, రివర్స్. ఆమె చెప్పింది నేను మా ఫాదర్ చనిపోయినప్పుడు వెళ్ళలేదు అనేది చెప్పింది, లేట్ గా. అదేనండి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఈ రోజు చూసిన వీడియోలో అది నాకు అది పర్టికులర్ గా నాకు అది తెలిసింది. అంటే ఈ రోజు వీడియో చూసొచ్చాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు వీడియో చూసేస్తే ఇప్పుడు తెలిసింది అంటున్నాడు. మరి అతను ప్రశ్నించేదాకా నువ్వు కనీసం నిన్న తప్పు జరిగింది అని చెప్పావా? చెప్పలేదు. మళ్ళీ ఆ అబ్బాయి చెప్తుంటే కూడా ఏమంటున్నాడు, అలా చెప్పిందా, అలా ఉందా అంటున్నాడు. మరి వీడియో చూసిన నా డాష్ గాడివి అయితే అలా ఉందా అని చెప్పి మళ్ళీ ఎందుకు అడిగావురా అంటే చూసినా కూడా అర్థం కాలేదా? లేదా మళ్ళీ చూడకుండా వచ్చి కూర్చున్నావా రెండో రోజు కూడా? చెప్పరా. వీళ్ళని పొలిమేర తొక్కిడేయాలండి, మామూలుగా కాదు. పొలిమేర తొక్కుడు అంటే మీకు చాలాసార్లు చెప్పా కదా, ఈ నా కొడుకుల్ని పొలిమేరలో పాతేసి పేకల దాకా అప్పుడు తోలాలి గేదెలని బర్రెల్ని ఇవన్నిటిని. ఆ పొలిమేర తొక్కుడు వేసినా కూడా ఇలా పాపం పోదనమాట. అది పర్టికులర్గా నిన్న నేను దాని గురించి ఏ రకమైన నిన్నటి రోజు దాని మీద నేను చూసాను చూడండి, దాని మీద నేను ఏ రియాక్ట్ అవ్వలేదంట చూడండి. ఈయన కొడుకు ఇంతకుముందే టయానికి రాకపోతే ఎండ నెలలు పెడితే తప్ప, టయానికి రాకపోతే పనిష్మెంట్ ఇస్తే తప్ప, ఆఫీస్కి టయానికి వెళ్ళకపోతే. ఆమె సండే స్కూల్కి వెళ్ళినప్పుడట టయానికి వెళ్ళలేదని ఆ పాపని ఎండలో నిలబెట్టిందంట, బయట నిలబెట్టిందంట. తప్ప నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదమ్మా, ఆ పాపని అడుగుతున్నావు, నువ్వు డ్యూటీ చేస్తున్నావు కదా, టయానికి ఆఫీస్కి వెళ్ళవా అని ఇన్ని మాటలు మాట్లాడితే అసలు నేనేం మాట్లాడలేదు, నేను శుద్ధపూసని అని చెప్తున్నాడు ఇప్పుడు. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే మీరు పూర్తిగా చూడకుండా రియాక్షన్ ఇవ్వడం. నిన్నటి రోజు నేను ఫస్ట్ 20 నిమిషాల మీదే వీడియో
లైవ్ మాట్లాడానని పర్టికులర్ చెప్పాను. పార్ట్ 2 ఫస్ట్ ఈ రోజు 20 నిమిషాల్లో మాట్లాడతామని ఆమె పూర్తిగా నేను నెక్స్ట్ లేట్గా దాని మీద వచ్చినందుకు మాట్లాడతామని బయట చెప్పాం. ఫస్ట్ 20 నిమిషాల్లో ఆమె నేను లేట్గా వచ్చినందుకు బయట ఎండలో నుంచోబెట్టిందని చెప్పిందా? అదే నాకు వేరే వాళ్ళు చెప్పారండి, వేరే బ్రదర్ చెప్తే నేను వేరే వాళ్ళు మాట్లాడాను. వేరే వాళ్ళు చెప్పారంట, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్లుగా. ఈ నా కొడుకు అసలు మామూలుగానే హాఫ్ నాలెడ్జ్ ఈడు, మామూలుగానే కోడి మెదడు ఈడిది. ఈడి కోడి మెదడుకి పూర్తిగా వీడియో చూడకుండా ఈడు కామెంటరీ చేయడం మొదలుపెట్టాడు. అది కూడా ఇంకెవడో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్నంట. ఇప్పటికి కూడా ఆడు రెడ్ హ్యాండెడ్గా అంటారు కదా, పబ్లిక్గా దొరికిపోయి కూడా తప్పు జరిగింది, తప్పు మాట్లాడాను, సరి చేసుకుంటున్నాను, క్షమించండి అనే పదాలు వాడి దగ్గర నుంచి వచ్చినాయి చూడండి. అసలు బొంకుతున్నాడు, కళ్ళ ముందు దొరికిపోయి కూడా బొంకుతున్నాడు వీడు. పాస్టర్ ట్రైనింగ్ అంటే ఇదే, కళ్ళ ముందు నందిని చూపించి మీరు పంది అని వాదించాలి. ఇదే పాస్టర్ ట్రైనింగ్. ఇది కేవలం పాస్టర్లకి మాత్రమే సాధ్యం. ప్రపంచంలో ఇంక ఏ జాతి కూడా ఇంత దిగజారిపోదు. మనిషి అనేవాడు ఎవడైనా సరే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే, అయ్యా తప్పు అయిపోయింది, పొరపాటు అయ్యింది, నేను చూసుకోలేదు, ఎవరినో పోరంబొగ్గాడిని నమ్మాను, ఆడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లేకపోతే అసలు మొత్తం వీడియో చూడకుండా కామెంటరీ చేయడం నాది బుద్ధి తక్కువ, నేను చెంపలేసుకుంటున్నాను, క్షమించండి అని చెప్తాడు ఎవడైనా ఎథిక్స్ ఉన్నాడు, తల్లిదండ్రికి పుట్టినోడు, ఒక అమ్మా నాన్నకి పుట్టినోడు. ఈయన కొడుకు ఈడి పుట్టకి ఎలాంటిదో చూసుకోండి. ఇక ఈడు ఎలాంటి వాడు ఏనండి, దొరికిపోయి బొంకుతున్నాడు. ఇంకా నేను అసలు ఆ విషయం మాట్లాడి ఒరే గబ్బుయాలుగా నువ్వు మాట్లాడావని ఆడి మీద తొయ్యాలని చూస్తే నేను కదా అంటున్నాడు ఆడు. వాడు పందిలాగా చూడకపోతే ఒరే నత్తి కుమారుగా నిన్న నువ్వు అన్నావు ఇది అని చెప్పొచ్చుగా. వీడు వీళ్ళంట నిజదేవుడు నమ్ముకుంటానంట, ఈయన కొడుకులంట స్వర్గానికి పోతారంట. ఈయన కొడుకులు ఇడిసేసిన వాళ్ళంట, వీళ్ళు స్వర్గానికి పోతారంట. వీళ్ళు ఇలాంటి లుచ్చా నా కొడుకుల్ని స్వర్గానికి తీసుకుపోయే మతం ఒక మతమా? ఆ దేవుడు ఒక దేవుడా? నా కొడకలారు మొత్తాన్ని ఫినాయిల్ వేసి కడుగుతా, మిమ్మల్ని వదిలిపెడతాను అనుకున్నారా? దాని మీదే మాట్లాడాను, దానికి సమాధానం చెప్పాను తప్ప ఇది మీరు చెప్పిన దానికైతే నేను అలా రియాక్ట్ అవ్వను. అవతల వాళ్ళు చెప్పు తీసి కొడతాను నేనైతే. ముందు నిన్ను చెప్పు తీసుకొట్టి ఆ తర్వాత అక్కడ ఎండలో నిలబెట్టిందే, తండ్రి చనిపోయినా చర్చికి రాలేదు అని చెప్పి ఎండలో నిలబెట్టిందే ఆ పాస్టరమ్మ కూతుర్ని ఆ తర్వాత చెప్పుతో కొట్టాలి. ముందు నిన్ను కొట్టాలి. అంటే పాస్టరమ్మ కూతుర్ని చెప్పుతో కొడతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే నువ్వు చేసిన తప్పు ఒప్పు అయిపోద్దా? నువ్వు చేసిన పెంట కడుక్కున్నట్ట? నువ్వు పవిత్రుడు అయిపోతావా? బాప్తిజం అనుకుంటున్నావా? చేసిన పాపాలన్నీ చేసి ఆదివారం రక్తంలో కడిగేసుకున్నానని చెప్తే పరిశుద్ధుడు అయిపోయినట్ట? ఫస్ట్ నిన్ను పెంటలో ముంచిన చెప్పుతో నిన్ను కొట్టాలి. వీడియో చూడకుండా తప్పుడు మాటలు మాట్లాడినందుకు, వాళ్ళ క్యారెక్టర్ తప్పుగా మాట్లాడినందుకు నిన్ను పెంటలో ముంచిన చెప్పుతో నిన్ను కొట్టి ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి పోవాలరా లుచ్చా. వాళ్ళ నాన్నగారు చనిపోతే చర్చికి రానందుకు బయట నిలబెట్టడం ఏంటి అని ఇప్పుడు వెళ్ళి అడగరా అక్కడ ఏంటి అంట. అది ఎవరైనా ఖండించదగింది, అది మీరు అదే ఖండించదగింది. అదే వీడు చూడండి, వీడు నోట్లో ఏదో పెట్టుకున్నట్టుగా అసలు మీరు కొట్టుకోండి, అసలు చివరికి ఏమైందో చూద్దాం అని ఆడు సైలెంట్గా గుంబనంగా ఆడు చూస్తున్నాడు. ఖండిస్తాం బ్రదర్, నేను చెప్తున్నాను కదా. మళ్ళీ దీని మీద మమ్మల్ని తప్పు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు చేసిన తప్పు ఒప్పుకోకుండా మమ్మల్ని తప్పు పట్టొద్దంటావేంట్రా? మీరు తప్పు కాదు. ఆమె అసలు ఆ వీడియోలో ఎక్కడా కూడా నేను లేట్గా వెళ్ళేందుకు బయట ఎండలో నుంచోబెట్టిందని మాట అనలేదు. అసలు లేటుగా వెళ్ళాననే ప్రస్తావనే లేదు. మొత్తం పుట్టించి వాళ్ళు చెప్పిన విషయాలు మార్చేసి వీడియో చూడకుండా ఊహించేసుకుని ఎవడో ఏదో చెప్పాడని నేను మొత్తం వీడియో చూడలేదని వీళ్ళు నోటికి వచ్చింది అలా వాగేసరి నా కొడుకులు ఇద్దరు. వీళ్ళు చెప్పించే లుచ్చా సాక్ష్యాలు అనుకుంటున్నారో, ఆ భోగి శాంతారావు గాడు, ఆ మేసాల గురప్పగాడు, ఆ ప్రసన్న బోల్టు, ఈ లుచ్చా సాక్ష్యాలు ఉన్నాయి కదా, మతి తప్పినోళ్ళు, మెంటల్ పేషెంట్లు, జూనియర్ ఆర్టిస్టులు, ఇలాంటి లుచ్చా సాక్ష్యాలు అనుకుంటున్నారు. అనలేదు కదా, లేటుగా వచ్చుంటే దాని గురించి మాట్లాడాను అనుకోండి మీరు. నేను వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే వచ్చినందుకు బయట నిలబెట్టింది న్యాయమని నేను అనలేదు. అదే అంటున్నా, మీరు పూర్తిగా వీడియో తెలియకుండా చూడండి. నేను అలాగే అనలేదు కదా. అలా అనకుండా ఏమన్నావురా? నేను అదే చెప్తున్నా, మరలా చెప్తున్నా, నేను మరలా చెప్తున్నా, పదే మీరు అనొద్దు. పదే అనకపోతే ఏమంటారా పోరంబోకు నా కొడక. ఒక ఆడపిల్లని నీకు నోటికొచ్చింది అలా మాట్లాడేసి పైగా తప్పు అని ఒప్పుకోకుండా నువ్వు తప్పు మాట్లాడావు కదరా అని చెప్పి ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద మళ్ళీ నీ దబాయింపేంట్రా? సిగ్గు తెచ్చుకోవాలరా ఇప్పుడు నువ్వు. యేసు రక్తంలా కాదు, మీరిద్దరూ ఒకడు వచ్చొకడు పోసుకుని మొహం కడుక్కోండి. వాడు వచ్చతో నువ్వు కడుక్కో, నీ వచ్చతో వాడు కడుక్కుంటాడు. ఫస్ట్ 20 minutes మాత్రమే చూసి నేను మాట్లాడాను అని మాత్రం చెప్పాను, అదే మాట్లాడా. చూసారు కదా. ఇప్పుడు ఎవడైనా సరే నేను క్రైస్తవుణ్ణి లేదా అసలు నాకు మతంతో సంబంధం లేదు, నేను ఒక మనిషిగా
విజయ్ కుమార్ చేసిన దాన్ని సమర్థిస్తున్నాను, తప్పు లేదు. మొత్తం వీడియో చూడకుండా ఒక ఆడపిల్ల గురించి వాళ్ళు చెప్పింది ఏంటో తెలియకుండా ఊహించేసుకుని అబద్ధాలు కల్పించి మాట్లాడడం కరెక్టే, విజయ్ కుమార్ చేసింది రైటే అని సమర్థించే వాళ్ళు ఎవరు? రండిరా కొడకల్లా, రండి కామెంట్ బాక్స్లో రండి. మీరు మనుషులైతే, మీరు ఒక తల్లికి తండ్రికి పుడితే విజయ్ కుమార్ని సపోర్ట్ చేయండిరా. మీరు క్రైస్తవులు అయితే. లేదు, మీరు క్రైస్తవులైనా కూడా మీలో ఇంకా మానవత్వం ఉంది, మీలో ఇంకా ఎథిక్స్ ఉన్నాయి అని ఉంటే కనుక విజయ్ కుమార్ మొహం మీద ఉయ్యండి. వాడి ఛానల్లోకి పోయి వాడి మొహం మీద కాండ్రించి చూసిరండి. క్రైస్తవం పరువు తీసేవరో లుచ్చా. అసలు పరువు లేదనుకోండి, ఉన్న పరువు నాకించేవరో నువ్వు, నాకించేస్తున్నావురా. క్రైస్తవానికి పట్టిన శని నువ్వు అని చెప్పి ఆడి మొహం మీద చూసిరంటారా. మీరు మనుషులైతే మీలో ఇంకా ఎథిక్స్ ఉంటే. లేదు మొత్తం దిగజారిపోయామని సమర్థించండి. అదే నిన్న జరిగిన వీడియోలో మీరు సగమే చూశానని చెప్పేసి చెప్పారు కదా, మీరు పూర్తిగా ఎప్పటికైనా చూసారండి ఆ వీడియో? అది చూసారా, అది ఎంత తప్పుడు పని చూసారా. ఇప్పటికి కూడా వాడు సిగ్గు తెచ్చుకోకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఇంకా అదే విషయాన్ని ఇంకొక అబ్బాయి అడిగాడు, ప్రశ్న ఏమన్నాడు వాళ్ళది చూసాను. ఈరోజు చూసే కదా ఇందాక 4 గంటలకు మాట్లాడతా, పూర్తిగా చూసే ఇందాక మాట్లాడానండి. ఇప్పుడు కోటేసుకొచ్చి ఇది 3వ వీడియో. అంటే ఫస్ట్ 2 వీడియోలు చేసేదాకా ఈ వీడియో చూడలేడు. ఇప్పుడు చూసాక ఇప్పుడు మాట్లాడతాలే అంటున్నాడు. ఇప్పుడు పొలిమేర తొక్కడే కరెక్ట్ అండి వీళ్ళకి. శంభో శివ శంభో సినిమాలో అల్లరి నరేష్ అంటాడు, అన్నా చంపేద్దారా, వీళ్ళంతా మారల్లా. అంటే ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఆ డైలాగులు వస్తాయి అనమాట. అంటే ఈ నా కొడుకుని చంపమని కాదు నేను చెప్పేది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్లో అలాంటి డైలాగులు ఎప్పుడు చెప్తారంటే, ఇలాంటి లుచ్చా నా కొడుకులను చూసినప్పుడే వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. రైటర్ ఫీల్ అవుతాడు, ఇలాంటి పోరంబోక్ క్యారెక్టర్లను చంపడం తప్పు కాదు అని కొన్ని క్యారెక్టర్లు ఫీల్ అవుతారు సినిమాల్లో. ఇక్కడ మనం చట్టబద్ధంగా ప్రవర్తించాలి కాబట్టి చట్టబద్ధంగా మనం ఖండిస్తున్నాం. 20 నిమిషాల వీడియో వరకే నేను లైవ్ పెట్టాను, అది కూడా ఎందుకని ఇది ఎంతవరకు వాస్తవం? సగం సగం చూసి లైవ్ లో పెట్టాల్సినంత కర్మ ఏందండి? అది ఎందుకు చెప్పు, ఆన్సర్ చెప్పు. పూర్తిగా చూసి పెట్టొచ్చు కదా, వాళ్ళ ముందు ట్రోల్. అదే ఇప్పుడు పూర్తిగా చూసి పెట్టాను కదా. ఇప్పుడు అది అడిగింది క్రైస్తవుడు. ఆ ప్రవీణ్ పగడాల డీపీ ఉంది. ఇప్పుడు హిందువుల ముందు నువ్వు ట్రోల్ అవ్వడం ఎందుకు, క్రైస్తవాన్ని నాగించడం ఎందుకు, మొత్తం చూసి పెట్టొచ్చు కదా. ఆత్రం పెళ్లి కొడుకులాగా నీకు రంది ఎక్కువ రసం తక్కువ, ఒళ్ళో పెడదామా దొల్లో పెడదామా అని చెప్పి బయలుదేరావు. మొత్తం క్రైస్తవులకి నువ్వు పాస్టర్లకే పొరుగు చేస్తున్నావు అని చెప్పి ఒక క్రైస్తవుడు అడిగాడు. అది క్రైస్తవంలోకి పోయినా కొంతమందికి బుర్ర పనిచేస్తుంది, ఇంకా కొంచెం ఎథిక్స్ మిగిలే ఉంటాయి కొంతమందికి. వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పట్లా. సమాధానం లేక ఇట్లా అడిగే వాళ్ళందరినీ కట్ చేసేస్తున్నాడు నువ్వు అంటున్నాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత ఉండదు నీకు, సంస్కారం సభ్యత ఉండాలి కదా, మర్యాద ఉండాలి కదా. లేకపోతే మరి నీకు బుద్ధి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అనే స్పృహ ఉండాలి కదా. ఇది మొదటి పార్ట్ అండి. ఆ కృష్ణ త్రివేణి వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి వాళ్ళ జీవితంలో ఏదైతే జరిగిందో వాస్తవిక సంఘటనలు అవన్నీ వాళ్ళు చెప్పినందుకు వాళ్ళని ఏ విధంగా తప్పుడుగా చిత్రీకరించడానికి, లేదా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు కల్పితాలు అని చిత్రీకరించడానికి ఈ దుష్ట సమూహం అంతా కలిసి చేసిన ప్రయత్నం ఇది. మొదటి భాగం చూపించాను. ఇక రెండవ భాగంలో నెక్స్ట్ వెర్షన్ వీడు అసలు మరీ ఇంకా పూర్తిగా పతనం అయిపోయి ఆ స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా చాలా నీచాతి నీచంగా మాట్లాడాడు. దానికి తగిన స్పందన రెండవ భాగంలో వస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.